వెల్కమ్ టు ఫేస్ ఇన్స్టిట్యూట్ అండి. ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓవరాల్గా అయితే మనకు వచ్చిన జాబ్స్ 25,487 వచ్చి ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మనకు 10th క్లాస్ పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. అలాగే ఏజ్ పరంగా చూసుకున్నప్పుడు మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఉండాల్సి ఉంటుంది. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది క్యాస్ట్ని బట్టి వేరీ అవుతుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే అప్పర్ ఏజ్ లిమిట్ 5 ఇయర్స్ ఎక్స్ట్రాగా ఇవ్వడం జరుగుతుంది. అంటే 23కి ఇంకో 5 కలుపుకుంటే 28 ఇయర్స్ వరకు అప్పర్ ఏజ్ లిమిట్ ఉంటుంది ఎస్సీ ఆర్ ఎస్టీ క్యాండిడేట్స్కి. అలాగే ఓబీసీ స్టూడెంట్స్ కూడాను 3 ఇయర్స్ ఎక్స్ట్రాగా కన్సిడర్ చేసుకుంటారు. అంటే 23కి 3 కలిపితే 26 ఇయర్స్ వరకు ఓబీసీ స్టూడెంట్స్ అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఎడ్యుకేషన్ 10th కంప్లీట్ అవ్వాల్సిందైనా మీ ఏజ్ లిమిట్స్ అనేటివి ఇక్కడ 18 మినిమం ఏజ్ నుంచి మ్యాక్సిమం ఏజ్ మీ క్యాస్ట్ని బట్టి ఆ ఏజ్ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏజ్ పరంగాను ఎడ్యుకేషన్ పరంగాను కట్ ఆఫ్ డేట్ ఒకటి ఉంటుంది. ఏ కట్ ఆఫ్ డేట్ లోపల ఇవన్నీ మీరు కంప్లీట్ చేసుకుని ఎలిజిబిలిటీలో ఉండాలి అంటే 1 జనవరి 2026, అంటే ఇప్పుడు మనకి జనవరి 1 రాబోతుంది కదా 2026కి, ఆ తేదీ లోపల మీది 10th కంప్లీట్ అయి ఉండాలి, 18 ఏళ్ళు నిండి ఉండాలి, అప్పర్ ఏజ్ లిమిట్ అయితే మీ క్యాస్ట్ని బట్టి ఆ లిమిట్ దాటకుండా ఉండాలి. ఇది మనము ఎలిజిబిలిటీ పరంగా చూసుకోవాల్సింది అప్లై చేసుకోవడానికి. దీంతోపాటు మనము ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా చూసుకోవాలి ఈ జాబ్కి అప్లై చేయడానికి. ఎందుకంటే జీడీ అంటే మనకి ఇక్కడ జనరల్ డ్యూటీ, కొత్త ఆస్పిరెంట్స్ కోసం చెప్తున్నాను. జనరల్ డ్యూటీ అనేది కానిస్టేబుల్ కేటగిరీ కోసం, సెంట్రల్ ఫోర్సెస్లో కానిస్టేబుల్ కేటగిరీ కోసం సెలెక్ట్ చేసే జాబు. మరి యూనిఫామ్ జాబ్ అంటే ఫిజికల్ స్టాండర్డ్స్ అనేటివి కంపల్సరీ కన్సిడర్ చేస్తారు కాబట్టి అవి కూడా చూసుకొని అప్లై చేయండి. ఫిజికల్ స్టాండర్డ్స్ పరంగా చూసుకున్నప్పుడు బాయ్స్కి అయితే ఒకలాను, గర్ల్స్కి అయితే ఒకలాను ఫిజికల్ స్టాండర్డ్స్ కన్సిడర్ చేస్తారు. బాయ్స్కి ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి అని మనం చూసామంటే, బాయ్స్ హైట్ పరంగా చూసుకున్నప్పుడు 170 సెంటీమీటర్స్ ఉండాలి, 170 సెంటీమీటర్లు ఉండాలి. అలాగే బాయ్స్ చెస్ట్ మెజర్మెంట్ పరంగా చూసుకున్నప్పుడు 80 సెంటీమీటర్లు ఉండాలి. గాలి పీల్చినప్పుడు ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ అవుతూ కూడా ఉండాల్సి ఉంటుంది. మరి ఎస్టీ కేటగిరీ ఆఫ్ బాయ్స్కి కొంత కన్సెషన్ ఉంది. ఏంటది అంటే, హైట్ పరంగా చూసుకున్నప్పుడు అలాగే చెస్ట్ మెజర్మెంట్ పరంగా చూసుకున్నప్పుడు కొంచెం రిడక్షన్స్ కన్సిడర్ చేస్తారు. హైట్ పరంగా చూసుకున్నప్పుడు 162.5 సెంటీమీటర్ ఉంటే చాలు ఎస్టీ స్టూడెంట్. అలాగే చెస్ట్ మెజర్మెంట్ పరంగా చూసుకున్నప్పుడు 76 సెంటీమీటరు చెస్ట్ నార్మల్ పొజిషన్లో ఉండి ఎక్స్పాన్షన్ మాత్రం 5 సెంటీమీటర్స్ రావాల్సి ఉంటుంది. ఇవి ఫిజికల్ స్టాండర్డ్స్ బాయ్స్కి చూసుకున్నప్పుడు. గర్ల్స్కి ఫిజికల్ స్టాండర్డ్స్ ఏం చూస్తారంటే హైట్ కన్సిడర్ చేస్తారు. హైట్ అనేది అమ్మాయిలు ఎంత ఉండాలి అంటే 157 సెంటీమీటర్ ఉండాలి, 157 సెంటీమీటర్లు ఉండాలి. అలాగే ఎస్టీ స్టూడెంట్స్కి అయితే మనకి ఇక్కడ 150 సెంటీమీటర్ ఉంటే చాలు, 150 సెంటీమీటర్లు ఉంటే చాలు మనకి అమ్మాయిల పరంగా ఎస్టీ కేటగిరీకి చూసుకున్నప్పుడు. ఇది ఫిజికల్ స్టాండర్డ్స్ పరంగా. మరి సెలెక్షన్ ప్రాసెస్ ఒకసారి చూసుకున్నామంటే, ఎలా సెలెక్ట్ చేస్తారని చూసుకున్నామంటే, ఫస్ట్ ఒక రిటన్ ఎగ్జామ్ పెడతారు కంప్యూటర్ బేస్డ్ మీద. అందులో 80 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే అవి 4 సబ్జెక్ట్స్ నుంచి మనల్ని అడగడం జరుగుతుంది. ఫస్ట్ సబ్జెక్టుగా మీరు ఇక్కడ రీజనింగ్ని, తర్వాత అర్థమెటిక్ అనొచ్చు, లేదా యాప్టిట్యూడ్ అనొచ్చు, లేదా ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అనొచ్చు అఫీషియల్గా, ఏ పేరు పెట్టినా అదే. సో అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, జీకే అని 4 సబ్జెక్టులు ఉంటాయి. ఒక్కో సబ్జెక్ట్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఓవరాల్గా 80 క్వశ్చన్లు, 80 క్వశ్చన్స్ మనకు రావడం జరుగుతుంది. ఎన్ని మార్క్స్ కంటే ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ అలర్ట్ చేస్తారు కాబట్టి 160 మార్క్స్కి ఓవరాల్గా ఈ ఎగ్జామ్ ఉంటుందన్నమాట. మీరు కరెక్ట్ చేస్తే 2 మార్క్స్ వస్తాయి ఒక్కొక్క క్వశ్చన్కి. ఒకవేళ మిస్టేక్ చేశారనుకోండి 0.25 మార్క్స్ అనేటివి పెనాల్టీగా వేస్తారనడం మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సిబిఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనకి ఓవరాల్గా 60 మినిట్స్ టైం అలర్ట్ చేయడం జరుగుతుంది. 60 మినిట్స్లో 4 సబ్జెక్ట్స్ నుంచి మనం ఏ సబ్జెక్ట్లో క్వశ్చన్స్ అయినా రాయొచ్చు. సెక్షనల్ టైం కట్ ఆఫ్ ఏమీ అలర్ట్ చేయరు అనమాట. ఓవరాల్గా 80 క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని 60 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. యాజ్ యూజువల్గా 30% అన్రిజర్వ్కి రావాల్సి ఉంటుంది. ఓబీసీ అయినా ఈడబ్ల్యూఎస్ అయినా 25% రావాల్సి ఉంటుంది. ఎస్సీ ఆర్ ఎస్టీ కేటగిరీ అయితే 20% స్కోర్ చేయాల్సి ఉంటుంది క్వాలిఫై అవ్వడానికి. వన్స్ రిటన్ ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయిన తర్వాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ని కండక్ట్ చేస్తారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఈవెంట్ కండక్ట్ చేసేది ఏముంటుంది అంటే, బాయ్స్కి అయితే 5 కిలోమీటర్ రన్ ఉంటుంది.
5 కిలోమీటర్లు పరిగెట్టాలి బాయ్స్. ఎంత టైంలో అంటే 24 మినిట్స్‌లో. అమ్మాయిల విషయానికి వచ్చేసరికి 1.6 కిలోమీటర్ అంటే 1600 మీటర్ రన్ అని మనం ఏదైతే అంటామో ఆ రన్ ఎంత టైం ఇస్తారంటే 8½ మినిట్స్, 8.5 నిమిషాలు ఇస్తారు. మరి ఈ టైంలో ఈ ఈవెంట్స్ని కంప్లీట్ చేసుకుంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత మెడికల్ టెస్ట్, ఆ తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు. మన సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి వెరిఫై చేస్తారు. ఇది సెలక్షన్ ప్రాసెస్. సెలక్షన్ ప్రాసెస్తో పాటుగా మీరు ఇంకా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఏంటి, ఎండింగ్ డేట్ ఏంటి. అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. డిసెంబర్ 1వ తేదీనే అప్లికేషన్ స్టార్ట్ అయింది. ఎండింగ్ ఎక్కడ అంటే డిసెంబర్ 31కి లాస్ట్ డేట్. నైట్ 11 అంతా కూడాను క్లోజ్ అయిపోతుంది అప్లికేషన్. మరి ఈ డ్యూరేషన్లో వీలైనంత త్వరగా మీరు అప్లై చేసుకోవడం బెటర్. లాస్ట్ డేస్ కోసం వెయిట్ చేయొద్దండి. ఇమీడియట్గా మీరు అప్లై చేయాలి, మీకు ఎలిజిబిలిటీ ఉంది అంటే త్వరగా ఇమీడియట్గానే అప్లై చేయండి. సర్వర్ ఏదైనా బిజీగా ఉన్నా కానీ లాస్ట్ మినిట్లో అప్లికేషన్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు బిగినింగ్లోనే అప్లై చేసుకోండి. దీని తర్వాత ఈ కానిస్టేబుల్ కేటగిరీ సెంట్రల్ గవర్నమెంట్లో ఏదైతే ఈ జీడీ మనకి రిక్రూట్ చేసుకుంటున్నారో ఒక డిపార్ట్మెంట్ కోసం కాదు. మనకి బీఎస్ఎఫ్ ఉంటుంది, ఇందులో సిఆర్పిఎఫ్ ఉంటుంది, సిఐఎస్ఎఫ్ ఉంటుంది, ఐటీబీపీ ఉంటుంది, అస్సాం రైఫిల్స్ ఉంటుంది, ఎస్ఎస్బి ఉంటుంది, ఎస్ఎస్ఎఫ్ ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్స్ అన్నిట్లో కూడాను మనకి కామన్గా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసి మనల్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఏ డిపార్ట్మెంట్ అనేది మీకు ఇష్టమో చూసుకొని దాన్ని ప్రిఫరెన్స్ ఆర్డర్ కూడా మీరు అప్లికేషన్లో ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ABCDEH అని చెప్పి మనకు 7 డిపార్ట్మెంట్స్ మనకు అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ప్రిఫరెన్స్ ఆర్డర్ని ఈ ABCDలలో మీరు అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఏ డిపార్ట్మెంట్కి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, మీకు రావాల్సిన స్కోర్ మీకు వస్తే అని. ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిటన్ ఎగ్జామ్ అంటే మిమ్మల్ని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై చేసేటప్పుడు మీరు రాసిన రిటన్ ఎగ్జామ్ని నార్మలైజేషన్ చేస్తారు. డిఫరెంట్ షిఫ్ట్లో ఎగ్జామ్ రాస్తారు కాబట్టి ఒకే రోజు ఉండదు ఎగ్జామ్. ఆల్మోస్ట్ ఆల్ మనకు టెంటేటివ్ డేట్స్ ఏమి ఇచ్చారంటే ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యి ఏప్రిల్లో ఎండ్ అవుతుందని ఇచ్చారు. అంటే 1.5 నెల లేదా 2 నెలల పాటు మనకి ఎగ్జామ్స్ జరుగుతాయి. మరి అందులో ఒకరోజు పేపర్ స్టాండర్డ్ ఎక్కువ తక్కువ ఏదన్నా వచ్చునుంటే వాటిని నార్మలైజ్ చేసి స్కోర్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. అక్కడ క్వాలిఫై అయిన వాళ్ళని ఫిజికల్ ఈవెంట్స్కి పిలుస్తారు. మరి మెరిట్ లిస్ట్ మాత్రం ఎలా ప్రిపేర్ చేస్తారంటే మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేయడానికి ఒక పర్టికులర్ థియరీ ఫాలో అవుతారు. ఏంటది అంటే నార్మలైజేషన్ చేసిన మార్క్స్కి ఎన్సీసీ సర్టిఫికెట్ ఉండే వాళ్ళకైతే ఆ మార్క్స్ యాడ్ చేసిన తర్వాతే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. సపోజ్ మీకు ఎన్సీసీలో సి సర్టిఫికేట్ ఉందనుకోండి, 5% ఆఫ్ టోటల్ మార్క్స్ మీకు కలుపుతారు. టోటల్ 160 మార్క్స్కి దాంట్లో 5% మార్క్స్ ఎన్ని వస్తాయో అన్ని తీసుకొచ్చి మీకు కలుపుతారు. చాలా యాడెడ్ అడ్వాంటేజ్. ఎన్సీసీ సర్టిఫికేట్ బి సర్టిఫికేట్ ఉందనుకోండి, మీకు 3% ఆఫ్ టోటల్ మార్క్స్ని యాడ్ చేయడం జరుగుతుంది నార్మలైజేషన్ చేసిన తర్వాత. అదే మీకు ఎన్సీసీలో ఏ సర్టిఫికేట్ ఉందనుకోండి, 2% ఆఫ్ మార్క్స్ 2% ఆఫ్ ఓవరాల్ మార్క్స్ని తీసుకొచ్చి మీ నార్మలైజేషన్ చేసిన మార్క్స్కి యాడ్ చేస్తారు. సో ఎన్సీసీ సర్టిఫికేట్ ఏదున్నా మీకు యాడెడ్ అడ్వాంటేజే ఇక్కడ. సో దీనంతా కూడా యూటిలైజ్ చేసుకోండి. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి 100 రూపీస్ ఉంటుంది. ఓబీసీకైనా, అన్రిజర్వ్డ్ కేటగిరీకైనా, ఈడబ్ల్యూఎస్కైనా 100 రూపీస్ పే చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా బాయ్స్ మాత్రమే. గర్ల్స్కైనా అదర్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్కైనా మీకు ఫీజు ఏమి ఉండదు అనమాట, నిల్ ఫీజ్. తర్వాత ఈ టెంటేటివ్ డేట్స్ ఏవైతే మనకు చెప్పున్నారో అవి కొంచెం మారే ఛాన్స్ ఉంది. టెంటేటివ్ డేట్స్ అంటేనే అప్రాక్సిమేట్ డేట్, నాట్ ఫైనలైజ్డ్ డేట్స్. ఓకే, సో దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. గ్రౌండ్ అనేది మీరు బిగినింగ్ నుంచినే మొదలు పెట్టుకోండి. ఎందుకంటే గ్రౌండ్ ప్రాక్టీస్ అనేది 5 కిలోమీటర్స్ని 24 మినిట్స్లో కంప్లీట్ చేయడమైనా, 1.6 కిలోమీటర్స్ని 8.5 మినిట్స్లో అమ్మాయిలు కంప్లీట్ చేయడమైనా అంత ఈజీ కాదు. మీరు గ్రౌండ్కి ఇప్పటి నుంచినే మొదలు పెట్టుకోండి. కొత్తగా స్టార్ట్ అవ్వాలి అనుకుంటే ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు గ్రౌండ్ స్లో డౌన్ చేయొద్దండి. గ్రౌండ్ని అలానే మెయింటైన్ చేసుకుంటూనే సిలబస్ అనేది గ్రిప్ తెచ్చుకోవడానికి ప్రయత్నం మీరు చేస్తూనే ఉండగలగాలి. గ్రౌండ్ని, సబ్జెక్ట్ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తేనే యూనిఫామ్ జాబ్స్, అది స్టేట్ పోలీస్ అయినా సెంట్రల్ యూనిఫామ్ జాబ్స్ అయినా. ఒకదాన్ని నెగ్లెక్ట్ చేసేస్తే ఇంకొకటి దాంతో అవుతుంది అంటే అది అవ్వదు. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటేనే అవుతుంది. ఓకేనా? సో మీకు ఏదైనా ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఫర్దర్ డౌట్స్ ఉంటే
మన ఇన్స్టిట్యూట్ నెంబర్ ఏదైతే మీకు డిస్ప్లే అవుతుందో దానికి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. అండ్ మీకు క్లాసెస్ విషయానికి మనం స్టార్ట్ చేసే న్యూ బ్యాచ్ విషయానికి వచ్చేసరికి నెక్స్ట్ మండేకి మనకు కొత్త బ్యాచ్ ఉంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు కూడా. మనకి క్లాసెస్ కావచ్చు, గ్రౌండ్ ప్రాక్టీస్ కావచ్చు, మీరు చదువుకోవడానికి స్టడీ హాల్ కూడా మీ ఫీజులోనే, అంటే నార్మల్గా తీసుకునే ఫీజులోనే ఫ్రీగా స్టడీ హాల్ కూడా ప్రొవైడ్ చేయడం కావచ్చు. ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి. రైట్. సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కాల్ చేయండి మన ఇన్స్టిట్యూట్ నెంబర్కి. వి విల్ క్లారిఫై. థ్యాంక్ యూ.